హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అనేక మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కొత్తగా గ్రేట్ గ్రీన్ వాల్ అనేది నిర్మించాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన వెనుక కారణాలేంటి, అసలు ఈ ప్రాజెక్టు ఏంటి, గ్రేట్ గ్రీన్ వాల్ అంటే ఏం చేస్తారు, సో దీన్ని మనకు తీర ప్రాంతం మొత్తం కూడా చేయగలిగిన శక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇది గ్రేట్ గ్రీన్ వాల్, ఏంటి కాన్సెప్ట్ చెప్పండి. వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. చరిత్ర చూసుకుంటే ఇది ఆఫ్రికాలో సక్సెస్ అయింది. 2 కోట్ల హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. లక్షలాది మంది వలస వెళ్ళే వాళ్ళు వచ్చేసేసారు. ఓకే, తమ దేశాల్లో వాటర్ సఫిషియెంట్గా ఉండి ఈ తీర ప్రాంత రక్షణ కల్పించుకుంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆ సక్సెస్ ఫార్ములాని ఏపీలో కూడా తీసుకొచ్చారు. ఓకే, ఏపీలో ఎందుకు తీసుకొచ్చారు? గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువ ఉంది ఈ దేశంలో, 970 ఆంధ్రప్రదేశ్. మరి తరతరాల నుంచి వచ్చే ఆ ప్రభుత్వాలు, దశాబ్దాల నుంచి వచ్చే పరిపాలించే ఆ ప్రభుత్వాలు ఎందుకు తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోలేకపోయారు? ఉప్పాడ పొంగితే మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, జనం ఇబ్బంది పడుతున్నారు, సురక్షిత ప్రాంతాలు తరలివెళ్తున్నారు, ప్రాణం అరచేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాకినాడ నుంచి ఉప్పాడ వరకు మొత్తం చూశాడు ఆయన. ఆ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీనికి ఒక్కదాని కాకుండా శాశ్వత పరిష్కారం అంటే మనం సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించుకోవాలి. ఎలా రక్షించుకుంటాం సముద్ర తీర ప్రాంతాన్ని? ఏదో ఇప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇట్లా కట్టి కాదు, అది దేశాన్ని రక్షించుకోవడానికి. ఇది సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించుకుంటే తీవ్రమైన అక్కడ సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు నిర్మించుకోవచ్చు. తీర ప్రాంతాల్లో సేఫ్టీగా వచ్చినప్పుడు అలలకి ఉధృతికి అక్కడ మునిగిపోతుంటాయి అక్కడ గ్రామాలు. ఉప్పు మేట వేసింది అన్నట్టుగా దాని నుంచి చేసుకోవాలా, ఆ నేలని సారవంతం చేసుకోవాలా, అక్కడ మొక్కలు నాటాలా. అంటే గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ ఏంటి అది అసలు? అంటే ఇది చైనా గ్రేట్ వాల్ ఏదో ఉంది కదా, సో అదంటే గనక మీరు పెద్ద గోడ కడతారు, కానీ ఇది గ్రీన్ వాల్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే మన ప్రకృతిలో మన పర్యావరణం పరీక్షించుకుంటా మొక్కలు నాటం. ఓకే, అడవుల్లో మొక్కలు నాటి చెట్ల ద్వారా ఒక రక్షణ గోడలాగా నిర్మిస్తారు. ఇది దాదాపుగా 1134 కిలోమీటర్లు పొడవు, 5 మీటర్ల వెడల్పుతో ఇది నిర్మిస్తున్నారు. ఇది 2030 అవుద్ది పూర్తి అవ్వాలంటే. అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ప్రైవేటు ల్యాండ్స్ కూడా ఉంటాయి, అంతా కూడా మాట్లాడి ఇది చేయాల్సిన అవసరం ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఉప్పాడ దగ్గర అంటే గనక కొంత మీకు సముద్రం కోత గురవుతా ఉంది కాబట్టి అక్కడ చేశారంటే డెఫినెట్ గా అవసరం కాబట్టి, సో మిగతా తీర ప్రాంతానికి అంతటిగా అవసరమా అనేది కూడా క్వశ్చన్ కదా. డెఫినెట్ గా అవసరం కూడా, ఎందుకంటే అది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది సార్. ఎప్పుడు సునామీలు వస్తున్నాయో ఇది వస్తున్నాయో తెలియట్లా. దీన్ని మనం మానవ జీవితమే, మనుషులే ఈ ప్రకృతిని తమ చేతుల్లో తీసుకుంటున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన ఋషికొండలు ఏం చేశారు? ప్యాలెస్లు కట్టుకున్నారు. అది కాకూడదు. ఎర్రమట్టి దెబ్బలు ఏమైపోతున్నాయి? సహజసిద్ధంగా ఏర్పడినవి కూడా మన చేతిలో తీసుకొని ప్రకృతి పేరుతో చెట్లు కొట్టేస్తున్నాం, సకాల వర్షాలు పడుతున్నారు, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? సరుగుడు చెట్లు ఉంటాయి, అది ఏం చేస్తాయి? ఈ యొక్క అలల ఉధృతిని తగ్గిస్తాయి. అక్కడ ఎక్కువగా నాటడం, అంతే కదండి. సో మొత్తంగా ఈ మడ అడవులు అంటారు కదా, మడ అడవుల్ని మనం కాపాడుకోవటం. మడ అడవుల్ని మనం సముద్ర తీరం మొత్తం కూడా మడ అడవులు డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ చేయటం ద్వారా మీకు సముద్రపు అలల ఉధృతిని తగ్గించటం, అట్ ద సేమ్ టైం ఉప్పు ప్రభావాన్ని మనం నియంత్రించుకుంటారు. డెఫినెట్ గా నియంత్రిస్తారు. ఇప్పుడు చిన్నగంజం, సోపిరాలు ఇవన్నీ చూడండి, చీరాల పరిసర ప్రాంతాలు వాటర్ ఉప్పుని ఇది చేసుకొని మేట వేసేసి ఉప్పు తయారు చేస్తారు. ఇప్పుడు అంతవరకే ఇది చేసి ప్యూరిఫై వాటర్ చేయొచ్చు అనమాట. ఈ చెట్లు మీరు అన్నట్టు ఈ మడవడవులను కాపాడుకోవటం, ఈ సరుగుడు చెట్లని ఎక్కువగా ఇచ్చేయటం, ఈ అలల ఉధృతి నుంచి మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఇది మత్స్యకారుల సంపద పెరుగుతుంది మంచి వాటర్ వచ్చినప్పుడు. అదే సమయంలో ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటడం వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించవచ్చు అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడ వలసలు వెళ్లే అవకాశం ఉండదు. మంచి నీరుని వల్ల మంచి సేద్యమైన పంటలు పండించవచ్చు, మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకొక వైపు పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది, మంచి నీరుని నిల్వ చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా ఈ కాన్సెప్ట్ ఉన్నతాధికారులతో ఆయన మొన్న నిర్వహించడం ఏదైతే ఉందో బ్యూటిఫుల్ ప్రాజెక్టు. దీనికి ఓకే చెప్పారా? అంత మొత్తం ఓకే అయిపోయిందా? ఓకే అంటే అటవీ శాఖ మంత్రి పరిధి కదండి. అవునవును, అంటే దీనికి ప్రాజెక్ట్ ఓకే అయిందా? ప్రాజెక్ట్ ఓకే అయింది. దీని యొక్క ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవాలా. ఇది ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? అంటే అది పూర్తిగా ఇంకా చేయలేదు. ప్రాజెక్ట్ చేయాలని మాత్రం నిర్ణయించుకున్నారు.
2030 నాటికి ఇది పూర్తి చేయాలి. ఈ ప్రపోజల్ పెట్టి ఎంత అవుతుంది, ప్రభుత్వ ల్యాండ్స్ ఉంటాయండి. అదే సమయంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కట్టడానికి లేదు. టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కట్టాలి తప్పితే శాశ్వత కట్టడాలకి ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ల్యాండ్ తీసుకోవటం, అక్కడ కూడా ఈ యొక్క మొక్కలు దీనికి సంబంధించిన ఆ కోత కురి కాకుండా అలల ఉధృతిని తట్టుకునే విధంగా ఈ గ్రీన్ కారిడార్ లాగా ఈ ప్రాజెక్టు ఆఫ్రికాలో ఎలా అయితే సక్సెస్ అయిందో, భారతదేశంలో ఎక్కడైనా గతంలో ఇలాంటి చేయలేదు సార్, చేయలేదు. ఇప్పుడు గుజరాత్ లో ఉంది. గుజరాత్ లో ఎందుకు సముద్ర తీర ప్రాంతాన్ని సేఫ్టీగా ఉంది, మినీ వరల్డ్ ఎందుకు రూపాంతరం చెందింది, పరిశ్రమలంతా గుజరాత్ వైపు వచ్చేట్టు ఎలా చేసుకోగలిగారంటే, ఒకప్పుడు కచ్చి తీర ప్రాంతంలో తీవ్రమైన భూకంపం మీకు తెలుసు. దాని నుంచి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో మోదీ గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. అక్కడ వాటర్ అనేది స్కేర్సిటీ లేకుండా, కరువు కాటకాలు లేకుండా పరిశ్రమలంతా కూడా గుజరాత్ వైపు వచ్చేట్టు చేయగలిగారు. అంతే కదండి. ఇప్పుడు మినీ వరల్డ్ గా అవతరించింది గుజరాత్. మరి అట్లనే మళ్ళీ ఆ తర్వాత తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉండి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, పోర్టుల నిర్మాణం లేదు, తీర ప్రాంతాన్ని ఉపయోగించుకునే శక్తి లేదు, ఆ సముద్ర ఉధృతిని తట్టుకునే సామర్థ్యం ఆయా ప్రభుత్వాలు చేయలే. ఇది గనక చేయగలిగితే చరిత్రలో ఒక పాఠ్యాంశగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలిచిపోతాడు. ఓకే. సో ఇది దక్షిణాఫ్రికాలో ఇది సక్సెస్ఫుల్ 100% సక్సెస్ అయింది. లక్షలాది మంది వలస వెళ్ళాలి, తిరిగి వచ్చారు. 2 కోట్ల హెక్టార్ సాగులోకి వచ్చింది. దానివల్ల మొత్తం సేఫ్ గా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వినూత్నం అంటే సంకల్ప బలం ఉంటే చాలు, కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు, ప్రజలకు ఏం చేయాలి నిరంతరం ఆలోచిస్తుంటే వచ్చే ఆలోచనల నుంచి వచ్చే ఐడియాలే ఇవన్నీ కూడా అని చెప్పాలి. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ మరొక సంచలనం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి ఇదొక జీవన రేఖగా మారే అవకాశం కూడా కనపడుతోంది. నమస్తే.